సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, అలాగే వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామములో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని రాజ్యము లోకములో వ్యాపించాలని ఆధ్యాత్మిక రీతిలో ప్రజల హృదయాలలోకి వచ్చి ఆయన పరిపాలనకు వారి హృదయాలు లోబడాలని మనకు ప్రభు నేర్పిన ప్రార్థనని. జ్ఞానము, గ్రహింపు శక్తి, బల ప్రభావాలు, ప్రేమ ఇవే ప్రధానముగా అందరిలో ఉండాలని పౌలు ప్రార్థిస్తూ ఉండేవాడని. ఈ సంపూర్ణ జ్ఞానము దేవుడు మాత్రమే ఇవ్వగలడని. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటించడం. పరలోక రాజ్యమంటే ఆధ్యాత్మిక పరిపాలనని, ఇది దేవుని నివాసమైన పరలోకములో ఉన్నదని, హృదయాలలో పరిపాలించడమనే అర్థమని. క్రీస్తుని గురించిన సత్యాలు, పాత నిబంధన విషయాలు తెలుసుకోవటం సరిపోదని, క్రీస్తు సేవ కోసం సామర్థ్యాలన్నీ వారికుండవని, వారికి పరిశుద్ధాత్మ నింపుదలే అవసరమని. వ్యక్తులందరూ యేసుపై నమ్మకముంచి దేవుని పరిశుద్ధాత్మను పొందారని, విశ్వాసమున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో క్రీస్తు శరీరములో బాప్తిస్మము పొంది ఆత్మ ద్వారా బల ప్రభావాలు పొందారని. ప్రేమ విధేయత గల పిల్లలంటే దేవునికి ప్రత్యేక ప్రేమని, వారి విధేయతకు క్రీస్తు తండ్రి అయిన దేవుడు వచ్చి వారిలో నివాసముంటామని పలికెనని, వారు దేవుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారని. దేవుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారని. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం, దాని రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు అనే అంశాన్ని గురించి ఈరోజు చెప్పటం జరుగుతుంది. దానియేలు 2:34 చేతి సహాయం లేక తీయబడిన రాయి, ఇనుము, మట్టి కలిసిన ప్రతిమ పాదముల మీద పడి దాని పాదములు విరగగొట్టినట్లు తుత్తునీయలుగా కనబడను దర్శనంలో. బైబిల్లో కొన్నిసార్లు రాయి క్రీస్తుకు సూచన. ఈ రాయికి నశింపచేసే శక్తి ఉంది. మత్తయి 21:42-44 చూడాలి. దీనిలో ఆధ్యాత్మిక వివరణను యేసు ప్రభు చెప్తున్నారు. కీర్తనలు 118:22-23 కట్టేవారు తీసి పారేసిన రాయి ఆయనే, తన కుమారుణ్ణి నిరాకరించిన వారు యోధా జాతి. యోహాను 1:11 తన సొంత జనం అంటే ఇశ్రాయేలు వారు, యూదులు. లోకం ఆయనను గుర్తించక చాలా వరకు ఆయన సొంత జాతే ఆయనను ఒప్పుకోలేదు.
కొందరు ఆయనను స్వీకరించారు. క్రీస్తు రాజులకే రాజు, రారాజు. దర్శనంలో ఈ రాయి రావటం చేతి సాయం లేకుండా జరిగింది. దీనిని స్థాపించింది మనుషులు కాదు, దేవుడేనని గ్రహించాలి. దానియేలు 2వ అధ్యాయం 35వ వచనంలో, ఇనుమును మట్టియు ఎత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఈ వాక్య భాగంలో విగ్రహాన్ని ఢీకొన్న రాయి సామ్రాజ్యాలన్నిటినీ అంతం చేస్తుంది. బహుశా మాదియా పారసీక, లూదియా ఐగుప్తు, దాని ప్రకటములుగా పిలువబడేవి మాసిదోనియా గ్రీకు, ఇటువంటి వాటిగా గుర్తించవచ్చు. నాశనం చేసే సమయంలో మొదటి 3 సామ్రాజ్యాలు 4వ సామ్రాజ్యంలో లీనమై ఉండాలి, కలిసి ఉండాలి. 4వది నాశనమైనప్పుడు మానవ నిర్మిత రాజ్యాలన్నీ అంతమైపోతాయని అర్థంగా భావించవచ్చు. ఈ వివరణలో మానవ నిర్మిత రాజ్యాలన్నిటికీ పై 3 రాజ్యాలకు గుర్తుగా ఉంటుంది. ఆ రాయి వాటిని చితక కొట్టిన తరువాత ఆ సామ్రాజ్యాల జాడ కనిపించకుండా పోతుంది. యూదేతర ప్రజల కాలాలు, అంటే యూదులు కాని ప్రజల కాలాలు, లౌకికమైన రాజ్యాలు లేకుండా కనిపించకుండా పోతాయి. లోకాధ్యాయము 21వ అధ్యాయం 24వ వచనం చూడాలి. మానవ రాజ్యాన్ని చెతక కొట్టే దేవుని రాజ్యం భూలోకమంతటా వ్యాపించే మహాపర్వతంలాగా ఉంటుంది. యెషయా 2వ అధ్యాయము 23వ వచనము, యెషయా 11వ అధ్యాయం 9వ వచనము, మీకా 4వ అధ్యాయము 1వ వచనము, ఇవన్నీ కూడా పోల్చి చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. దానియేలు 2వ అధ్యాయము 42 నుంచి 44లో కాలి వ్రేళ్లు, కొంత ఇనుము, కొంత కాల్చిన బంకమన్ను, ఆ రాజ్యం కొంత మట్టుకు బలంగా, కొంత మట్టుకు మట్టి కాబట్టి ఆ సామ్రాజ్యంలో లోపల బలహీనత, ఐకమత్యం లేకపోవటంగా రాసి ఉంది. ఇది బలమైన కేంద్ర ప్రభుత్వంగా ఉండి బలవంతంగా అన్నిటినీ ఒక కూటమిగా చేసి ఉంచటం కావచ్చు. దీనికి సంబంధించిన విగ్రహం గురించి రాజైన నెబుకద్నెజరుకు దర్శనం చూపించబడింది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పొగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. ఇక్కడ విగ్రహానికి ఉన్న పాదాల గురించిన సందర్భం కానీ రాజుల గురించి కాదు. ఇది ఒక సూచనగా మాత్రమే చెప్పవచ్చు. ఈ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. బహుశా రాజ్యాల రాజులు నెబుకద్నెజరు, కోరెషు, అలెగ్జాండరు అని అనుకోవచ్చు. ఆ కాలంలో దేవుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించలేదు. ఆ రాయి పాదాలను కొడుతుంది. రోమ్ సామ్రాజ్యానికి చివరి దశకు గుర్తుగా ఉంది. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు నెరవేరలేదని, యుగాంత సమయంలోనే నెరవేరుతాయని చెప్పవచ్చు. ప్రపంచమంతా దేవుని రాజ్యం వ్యాపించలేదు. క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు రోమ్ సామ్రాజ్యం చిన్నాభిన్నం అయిపోలేదు. 10 వ్రేళ్లు సూచిస్తున్న 10 రాజులు క్రీస్తు మొదటి రాకడలో ఉనికిలో లేవు. రాయి విగ్రహాన్ని చిన్నాభిన్నం చేయలేదు. అప్పటికే దేవుని రాజ్యాన్ని గురించి గూఢమైన ఆధ్యాత్మిక భావంలో అది ఉంది. క్రీస్తు విశ్వాసులందరూ దానిలో ఉన్నారు. అది బహిరంగంగా ప్రత్యక్షంగా రాలేదు. దాని రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. మత్తయి 6వ అధ్యాయం 10వ వచనం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. ఈ ప్రార్థన అంశాన్ని గురించి ఆ దేవుని రాజ్యం దాగి ఉన్న ఆధ్యాత్మిక రీతిలో తన ప్రజల హృదయాల్లో మాత్రం
వచ్చింది. ఆయన రాజ్యం లోకంలో వ్యాపించాలని, మరింత మంది దేవుని పరిపాలనకు తమ హృదయాల్లో లోబడాలని చేసిన ప్రార్థన కావచ్చు. మత్తయి 16వ అధ్యాయం 27-28 వచనాలు, 25వ అధ్యాయం 31వ వచనం, లూకా 21వ అధ్యాయం 31వ వచనం, లూకా 22వ అధ్యాయం 18, 29, 30 వచనాలు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము, అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4-6 వచనాలు రెఫరెన్సులు చూడాలి. పరలోకములో దేవుని సంకల్పం సంపూర్ణంగా, హృదయపూర్వకంగా, ఆనందదాయకంగా, నమ్మకంగా నెరవేరుతూ ఉంది. భూమి అంతటిపైన వ్యక్తులుగా మనలోనూ, మన కుటుంబాల్లోనూ, మన సంఘాల్లోనూ ఇలా నెరవేరుతూ ఉండాలని మనం ఆశించాలి. ఎంతకు ముందున్న ప్రార్థన నెరవేరితే ఈ ప్రార్థన పూర్తిగా నెరవేరుతుంది. లోకమంతటా దేవుని సంకల్పం మనుషులకు తెలియదు, విధేయత లేక తిరస్కరిస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ ప్రార్థన చేసే మనం మన జీవితాల్లో దేవుని సంకల్పం తెలుసుకొని ఆ ప్రకారం చేయటం మన విధిగా పెట్టుకోవాలి. కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 20-21 వచనాలు, 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం రెఫరెన్సులు చూడాలి. కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 9లో విశ్వాసుల కోసం పౌలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పౌలు ఏ ప్రార్థనల్లో కూడా అతడు దేవుణ్ణి భౌతికమైన విషయాల కోసం, డబ్బు, వస్తువుల కోసం అడగలేదు. జ్ఞానము, గ్రహింపు శక్తి, బల ప్రభావాలు, ప్రేమ, ఇవే అన్నిటికంటే ప్రధానంగా అందరికీ ఉండాలని అతని ఆశ. ఇటువంటి సంపూర్ణమైన జ్ఞానం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుని సంకల్పం పూర్తిగా గ్రహించి ఆయన ఇష్టాన్ని గురించి తెలుసుకోవటం ముఖ్యం. వారి జీవితాల్లో చూడగరే ఇతర విషయాలన్నీ ప్రార్థన మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పౌలు ఇతరుల గురించి ప్రార్థిస్తున్నాడు. లూకా 21వ అధ్యాయం 31వ వచనం చూస్తే, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఈ వాక్య భాగంలో దేవుని రాజ్యం ప్రత్యక్షం కావటం, రాజు మహిమతో తిరిగి రావటం త్వరలోనే ఉందని గ్రహించాలి. దీనికి మత్తయి 4వ అధ్యాయం 17వ వచనంలో చూడాలి. యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. పరలోక రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరిపాలన. ఇది దేవుని నివాసమైన పరలోకములో ఉంది. దేవుని రాజ్యము అంటే మనుషుల మధ్య లేక మనుషుల హృదయాల్లో దేవుడు పరిపాలించటం అని అర్థం వస్తుంది. దేవుని రాజ్యం అంటే కొన్నిసార్లు దేవుని పరిపాలన బహిరంగంగా ఉండేదని, మరికొన్నిసార్లు ఆయన విశ్వాసుల హృదయాల్లోని అంతరంగ ఆధ్యాత్మిక పరిపాలన అని అర్థం వస్తుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, యోహాను నీళ్లలో బాప్తిసం ఇస్తూ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అనెను. వారు కూడినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయన్ని అడిగిరి. ఈ వాక్య భాగంలో యోహాను వారికి పరిశుద్ధాత్మ బల ప్రభావాలు కలిగే వరకు క్రీస్తు సేవ కోసం అన్ని సామర్థ్యాలు వారికి ఉండవు. క్రీస్తుని గురించిన సత్యాలను, పాత ఒడంబడిక విషయాలను తెలుసుకోవటం సరిపోదు. పూర్తిగా సిద్ధపరచబడినట్లు కాదు. పరిశుద్ధాత్మ నింపుదల వారికి అవసరమని గ్రహించాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 47వ వచనంలో, వారు బాప్తిస్మం పొందకముందు వారి మీద ఎవరు చేతులు ఉంచకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ రోజున క్రీస్తు ఒక క్రొత్త విధంగా పరిశుద్ధాత్మను వారికి దయచేశాడు. దాని ఫలితంగా వారు దేవుని ఆత్మలో బ్రతుకుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. నిజ క్రైస్తవులుగా జీవించటానికి, సరైన రీతిగా దేవుణ్ణి సేవించటానికి ఆ ఆత్మ మూలంగా బల ప్రభావాలు పొందారు. వ్యక్తులు అందరూ యేసుక్రీస్తు మీద నమ్మకం ద్వారా దేవుని ఆత్మను పొందారు.
ఆయన పట్ల విశ్వాసము పెట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం పొందారు. ప్రతి విశ్వాసి ఎప్పుడు పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. యేసుప్రభు 40 రోజుల పాటు దేవుని రాజ్యాన్ని గురించి వారికి నేర్పుతూ వచ్చారు. పాత ఒడంబడిక గ్రంథాన్ని వారికి అర్థం చేసుకునేలా ఆయన వారి మనసులను తెరిచారు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుని ఏర్పాటు తెలుసుకుని క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన రోజునే వారు ఈ ప్రశ్న అడిగారు. దేవుడు ఇశ్రాయేలు నుంచి రాజ్యాన్ని తీసివేశాడని వారికి తెలుసు. అయినా భవిష్యత్తులో దేవుడు ఆ జాతిని తన వైపుకు మళ్లీ తిప్పి ఉన్నత స్థానానికి హెచ్చిస్తాడు అని యేసు చెప్పిన దాన్ని బట్టి వారికి తెలుసు. దేవుడు ఎప్పుడు చేస్తాడో వారికి తెలియదు. ఈ కాలంలోనే వారికి అనుగ్రహిస్తావా అని అడిగారు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహిస్తావా అని అనలేదు అని అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయునుగాక. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. నోట నుండి అగ్ని మంటలు వచ్చి శత్రువులను మృంగివేస్తాయి అనే సందర్భాన్ని గురించి చెప్తూ వారి సంరక్షణ కోసం దేవుడు చర్య తీసుకుంటాడు. చెప్పేది మోషే, ఏలియా లాంటి వారు. వారి నోటి వెంట మంటలు పంపేది దేవుడే అని అర్థం చేసుకోవాలి. మాట్లాడుతుండగా నోటి నుండి మంటలు వచ్చి శత్రువులను నాశనం చేస్తాయి. 2 రాజులు 1వ అధ్యాయం 9-12లో రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతను కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. మరల రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. అయితే దీని భావంలో రాజు ప్రవక్తపై తన అధికారాన్ని చలాయించాలనుకున్నాడు. అతన్ని చంపాలను లేక బలవంతంగా అతడి భవిష్యత్ వాక్కును తనకు అనుకూలంగా మార్చాలనో ఉద్దేశించినట్టు ఉంది. అలా చేయటం ద్వారా ప్రవక్త పలికిన వాక్కులోని శక్తి నుండి తప్పించుకుందాము అని అనుకున్నాడు. ఇలాంటి విషయాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు సామాన్యంగా జరుగుతూనే ఉండేవి ఆ రోజుల్లో. అబద్ధ దేవుళ్లను అనుసరించే అవిశ్వాసి అయిన రాజుతో నిజదేవుడైన ప్రవక్త అయిన ఏలియా పోటీగా మాట్లాడిన విషయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తాను ఉన్నానన్న సంగతిని, తన బల ప్రభావాలను ప్రదర్శించటం ముఖ్యమైన సంగతి అని అర్థం చేసుకోవాలి. మోషే ఫరోల మధ్య జరిగిన పోటీని కూడా ఈ విధంగానే పోల్చి చూడొచ్చు. నిర్గమకాండము 7వ అధ్యాయము 11-17 వచనాలు, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం, ఈ రిఫరెన్సులు చూడాలి. మంటల గురించి చెప్పాలంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 35వ వచనం చూడాలి. 1 రాజులు 18వ అధ్యాయం 36-38 వచనాలు, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం చూడాలి. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూడాలి. దేవుడు ప్రతిసారి ఇలా మంటల ద్వారా నాశనం చెయ్యడు అనే దానికి లోక 9వ అధ్యాయము 54-55 వచనాలు పోల్చి చూడాలి. అహజ్యా ఇటువంటి పోటీ నుంచి విరమించుకోలేదు, కనుక ఏలియా కూడా విరమించుకోలేదు. 1 రాజులు 18వ అధ్యాయము 36-38
వచనాల్లో ఏలియా నమ్మకంతో చేసిన చిన్న ప్రార్థనకు, కపట ప్రవక్తల గగ్గోలుతో కూడిన ప్రార్థనకు తేడాను మనం గమనించాలి. ఏలియా మనసులో ఉన్న ఉద్దేశాన్ని మనందరం గమనించాలి. ఏదో వారి ఎదురుగా ఏదో గొప్ప ప్రదర్శన ఇవ్వాలని కాదు, అందరూ తనను గుర్తించాలని కాదు, కానీ నిజదేవుడు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని అతని మనసులోని ఉద్దేశం. ఈ అతి ప్రాముఖ్యమైన విషయం బైబిల్ అంతటిలో నొక్కి చెప్పబడింది. యోహాను 14:21-23 వచనాలు కూడా పోల్చి చూడాలి. నిర్గమకాండము 3:2 మంటల గురించి, యోహాను 14:21-23 వచనాల్లో తన విశ్వాసులకు తనతో తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్తున్నాడు. ప్రేమ గురించి, తమ విధేయత మూలంగా విశ్వాసులు తనను తాను వెల్లడి చేసుకోవటం ద్వారా దేవుడు ఈ సంబంధాన్ని చూపించారు. తన పట్ల ప్రేమ, విధేయత గల పిల్లలంటే దేవునికి ప్రత్యేక ప్రేమ. ప్రేమ చూపటంలో ఆనందం ఉందని, నశించిపోతున్న భ్రష్టలోకం పట్ల జాలి కనికరాలతో కూడిన ప్రేమ దేవునికి ఉందని, తన ప్రజలతో నివాసం చేయాలన్న దేవుని కోరికను వారి విధేయత గురించి తెలుపుతుంది. ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరి దగ్గరికి తాను, తండ్రి అయిన దేవుడు వచ్చి నివాసం ఉంటామని చెప్తున్నాడు. స్వభావరీత్యా యేసు తండ్రి అయిన దేవుని లాంటివాడే. ఇక్కడ తనను ప్రత్యేక వ్యక్తిగా తండ్రికి వేరుగా ఉన్న విషయం తెలుపుతున్నాడు. దేవుడు రాజుగా ఉన్నాడు అనటానికి ఆదికాండం 50:20, యెషయా 6:5, కీర్తనలు 24:7-10 వాక్యాలు, 47:2 రెఫరెన్సులు చూడాలి. ప్రజలు పశ్చాత్తాపడి తమ జీవితాల్లో, హృదయాల్లో దేవుని పరిపాలనను అంగీకరించాలని యేసు ప్రభు ప్రకటిస్తూ చివరి వరకు, అంటే ఆయన రాకడ వరకు ఎదురు చూడాలని చెబుతున్నారు ప్రభు. ప్రైజ్ ది లార్డ్.